కంగ్రాచులేషన్ శ్రీనివాసరెడ్డి గారు. కంగ్రాచులేషన్స్ శ్రీనివాసరెడ్డి గారు. శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి నుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నుడా చైర్మన్ గా ఎన్నికైన కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. సింహపూరి సింహం మా గౌరవనీయులు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి నుడా చైర్మన్ గా పదవి దక్కడం చాలా సంతోషంగా ఉంది. మేము యూత్ కమిటీ తరఫున నెల్లూరు సిటీ యూత్ ఆధ్వర్యంలో 300 బైకులతో 500 మంది ర్యాలీగా రావడం జరిగిందండి. ఇది మన చాలా సంతోషంగా ఉంది. పార్టీ కార్యక్రమాలు అన్నింటిలో యూత్ ముందరుంటుందని ఇది ఒక ఉదాహరణ. కాబట్టి మా సపోర్ట్ ఎప్పుడు టీడీపీకి ఉంటుంది. మా యూత్ అంతా కలిసి వివిధ కార్యక్రమాలు పాల్గొంటామని తెలియజేస్తున్నాం. సీనానికి ఇంత మంచి పదవి చేపట్టిన టీడీపీ అధిష్టానానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, బాలయ్య బాబు గారికి, మా నారాయణ సార్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలండి. అందరికీ కూడా మంచి నాయకుడికి మంచి పదవి ఇచ్చాడండి. థ్యాంక్ యూ సో మచ్. కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఇది రెండోసారి నూడా చైర్మన్ రావడం చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి ఇంకా మరెన్నో ఉన్నతమైన పదవులు శ్రీనివాసరెడ్డి గారు అధిరోహించాలని యువత ఎప్పుడు శ్రీనివాసరెడ్డి గారు వెంటే ఉంటుంది. ఎందుకంటే అన్న ఎప్పుడైనా కానీ ఒక 10 మంది యువత ఒక దగ్గర కలిసి ఉంటే ఏమన్నా సాధించగలమని నేను దృఢంగా నమ్మే వ్యక్తి. అన్న ఎప్పుడు ఎక్కడ పిలిచినా ఏం చేయమన్నా కానీ మేము చేసేదానికి ఆ యువత రెడీగా ఉందండి. ఈ పదవికి శ్రీనాన్ని ప్రోత్సహించిన నారాయణ సార్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు గాదెంశెట్టి హేమంత్, టీడీపీ యూత్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అండి. ఈరోజు మన పోరాట యోధుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఈ నుడా చైర్మన్ పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు. ఈ రోజు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. శ్రీనివాస్ ఒక పండగ వాతావరణం ఈ రోజు చూస్తా ఉంటే నెల్లూరులోని కార్యకర్తలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ రోజు ఈ పండగని సెలబ్రేట్ చేసుకునే దానికి వచ్చారు. మనకి తెలుస్తున్న విషయమే, శ్రీనివాసరెడ్డి గారు ఎప్పటి నుంచో మన టీడీపీ పార్టీలో ఉన్నారు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, టీడీపీ కోసం చేసినటువంటి ఆయన పోరాటాలు, వైసీపీ మీద ఆయన ఎదురు తిరిగి చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు మనందరికీ తెలిసిందే. ఈ రోజు దానికి రిజల్ట్ గానే ఈ రోజు ఇటువంటి నుడా చైర్మన్ పదవి రెండోసారి ఆయనకు మళ్ళీ వచ్చింది. ఇటువంటి పదవులు ఆయన ఇంకా మరెన్నో చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. అందులో భాగంగానే ఈ రోజు మా యూత్ క్లస్టర్ అందరం కలిసి కూడా ఈ రోజు బైక్ ర్యాలీలో పాల్గొన్నాము. కంగ్రాచులేషన్స్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వాళ్ళ అభిమానం చూస్తే నాకు కన్నీళ్ళు వస్తాయి. ఈ పదవి నాకు ఇచ్చినటువంటి, నన్ను నమ్మి నా మీద పెట్టినటువంటి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, నా దైవం నందమూరి బాలకృష్ణ గారు, లోకేష్ గారు, నారాయణ గారు, మిగతా మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఈ పదవి నాకు వచ్చిందంటే కార్యకర్తల ఎందుకంటే ఏ రోజైనా ఒక కార్యకర్త నాకు ముఖ్యం అని చెప్పి మనం చేస్తున్నా. నేను ఎప్పుడో చెప్పాను, నాకు కన్న తల్లిదండ్రుల కన్నా, భార్య బిడ్డల కన్నా కార్యకర్తలే నాకు ముఖ్యం. నా పిల్లకాయలు, నా భార్య, మా నాన్న అమ్మ అయితే నా బిడ్డకు పదవి రావాలి, నా భర్తకు పదవి రావాలి, మా నాయనకి పదవి రావాలని కోరుకుంటాను. కానీ ఏదీ లేనటువంటి మీరందరూ కూడా శ్రీనివాసరెడ్డి పైకి రావాలని కోరుకున్నారంటే అది మీ గొప్పతనం. అందుకని ఫస్ట్ నేను చేయబోయేది నారాయణ గారు క్లీన్ అండ్ గ్రీన్ నెల్లూరు జిల్లాను ఎలా తయారు చేయాలనుకుంటున్నారో, వారి తోడుగా రామనాయుడు గారు, ఎమ్మెల్యేలు గారు, వారి అడుగులో నూడా కూడా క్లీన్ అండ్ గ్రీన్ లో పాల్గొంటూ నెల్లూరు జిల్లాని ఐ లవ్ నెల్లూరు మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.